నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికుటా త్రినీస్. ఇవాళ మనము బీరకాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. మా పక్కింటి ఆంటీ వాళ్ళ తోటలో పండిన లేత బీరకాయలను అలా ఇచ్చిందో లేదో మా పిన్ని సింపుల్గా ఇలా చేసి పెట్టింది. ఈ కర్రీ చపాతీ, రొట్ట, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పును కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. బాగా వేడెక్కిన కడాయిలో 2 గరిటెల నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత ఉద్దిబేడలు, శనగబేడలు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. ఆవాలు చిటపట అన్న తరువాత కట్ చేసుకున్న 3 ఆనియన్స్, చిల్లీ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దోరగా వేగిన తరువాత కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించుకోండి. ఇందులోకి శనగపప్పు వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తరువాత 6 చిన్న టమాటాలు యాడ్ చేసి రుచికి సరిపడిన కల్లుప్పు వేసి బాగా మగ్గనివ్వండి. టమోటా మగ్గిన తరువాత కట్ చేసుకున్న బీరకాయలను యాడ్ చేసి బీరకాయలను మగ్గనివ్వండి. బీరకాయ మగ్గిన తరువాత నీళ్లు ఊరుతాయి. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసి బీరకాయని బాయిల్ చేసుకోండి, లేకపోతే వాటర్ని స్కిప్ చేసి ఇలానే కర్రీగా చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే.